హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. ఇట్స్ మీ తెనాలి అమ్మాయి స్పందన. ఈరోజు అందమైన బ్రాస్లెట్ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా మేక్ చేయాలో చూద్దాం. ఈ బ్రేస్లెట్ మేక్ చేయడానికి వైర్ ఎంత సైజ్ కావాలో తీసుకుందాము. ఇటు సైడ్ ఒక చూపుడు వేలు, ఇటు సైడ్ ఒకటి చూపుడు వేలు, అంటే 2 చూపుడు వేళ్ళు ఎంతైతే ఉందో అంత వైర్ తీసుకుంటే సరిపోతుందండి. ఒక క్రిస్టల్ బీడ్ తీసుకొని దానిలోకి ఒక వైర్ అనేది హోల్లో నుంచి తీసుకొని దాని చుట్టూ ఒక రౌండ్ వేయండి. తర్వాత మళ్ళీ హోల్ ఉంది కదండి, హోల్ దగ్గర అక్కడి వరకు తీసుకొచ్చి దాని చుట్టూ ఒక రౌండ్ తిప్పాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది అయితే మాత్రం మేక్ చేయడం చాలా ఈజీ. ఒక రౌండ్ వేయండి. నెక్స్ట్ 2 రౌండ్స్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి ఒక రౌండే వేశాను ఈ బీడ్లో. ఇదిగోండి, ఇలా చూపిస్తున్న విధంగా ఇలాగ షేప్ ఇవ్వండి. షేప్ ఇచ్చి కిందకి దాని కింద నుంచి మనం వైర్ని తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చి రిమైనింగ్ అనేది ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది. దాన్ని రిమైనింగ్ వైర్ని కట్ చేసేయాలి. ఓవెల్ షేప్లో ఉండేలాగా చూసుకోండి. కొంచెం ఇటు సైడు ఒక చిన్న పీస్ ఉంది కదండి, దాన్ని ఎంతైతే అవసరమో అంతవరకే ఉంచుకొని రిమైనింగ్ అంతా కట్ చేసేసి ఇలాగా హుక్ లాగా చేయండి. హుక్ లాగా చేసి దీనికి యాడ్ చేసేసేయండి. ఆ విధంగా యాడ్ చేసేయండి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవటం. స్టార్టింగ్ అయితే కొంచెం 1-2 బీడ్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది ఇట్లాగా అల్లటం స్టార్ట్ చేయండి. ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించినా బట్ 1-2 సార్లు చేస్తే చాలా ఈజీ. ఆ వైర్ వచ్చేసరికి మనకి 2 వేళ్ళు పొడవు, అంటే చూపుడు వేలు ఉంటుంది కదండి, 2 చూపుడు వేళ్ళు ఎంతైతే పొడవు ఉంటుందో అంత వైర్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అక్కడ చూడండి, మెజర్మెంట్ చూపిస్తున్నాను, అంతవరకు మాత్రమే మనం వైర్ని ఉంచుకోవాలి ఒక సైడు. రిమైనింగ్ అంతా ఇట్లాగా ఒక రౌండ్ వేయాలి. మళ్ళీ ఒక రౌండ్ చుట్టాలి. చుట్టిన తర్వాత దాని చుట్టూ వైర్ చుట్టూ ఇట్లాగా ఒక సర్కిల్ వేయండి. నేనైతే ఈసారి 2 సర్కిల్స్ వేశాను. అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను 2 సర్కిల్స్ వేశాను. 2 రౌండ్లు చుట్టాలి. ఇటు సైడ్ రాగానే చూడండి, ఇట్లా ఓవెల్ షేప్లో ఇలా షేప్ ఒకటి ఇచ్చుకుంటూ చేయాలి. దాని కింద నుంచి రావాలండి. ఆ వైరు చుట్టేటప్పుడు అది గమనించండి, కింద నుంచి రావాలి. రిమైనింగ్ వైర్ని కట్ చేయాలి. ఒక రౌండ్ అయితే సరిపోతుంది. ఇటు సైడ్ మనం ఉంచుకున్నాం కదండి వైర్ని, దాన్ని మనం హుక్ లాగా, అంటే అటాచ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా మనము హుక్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, తర్వాత దానికి జాయిన్ చేయండి. చాలా సింపుల్ అండి. మీరైతే మాత్రం ట్రై చేయండి. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని చైన్ లాగా కూడా చేసుకోవచ్చు. మనము నెక్ చైన్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే బ్రేస్లెట్ వరకే చేస్తున్నాను. మనం వేరే డిఫరెంట్ బీడ్స్ కూడా తీసుకొని చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఏదన్నా అర్థం కాకపోతే మనం చూపుడు వేలికి ఫస్ట్ గనుపు ఉంటుంది కదండి, అంతవరకు ఒక సైడ్ తీసుకొని రిమైనింగ్ వైర్ ఉంటుంది కదండి, దాన్ని ఒక రౌండ్ అనేది ఆ బీడ్ చుట్టూ ఒక రౌండ్ వేయండి. మీరు ఇది గమనించండి కరెక్ట్గా. ఆ మిగిలిన వైర్ ఉంది కదండి, దాని ముందు నుంచి రావాలి. అది 2 రౌండ్స్ ఇట్లాగా చుట్టండి. 2 రౌండ్స్ చుట్టిన తర్వాత ఇందాక ఓవెల్ షేప్ అని చెప్పాను కదండి, ఇదిగోండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా దాని కింద నుంచి వైర్ రావాలండి.
సో ఎంతైతే అవసరమో అంతవరకు ఉంచుకొని రిమైనింగ్ కట్ చేయండి ముందుగానే. కట్ చేయండి. దాన్ని మళ్ళీ హుక్ లాగా మార్చండి, అటాచ్ చేయండి. వేరే డిఫరెంట్ బీడ్స్తో ట్రై చేయండి. ఆల్ కలర్స్ తీసుకొని కూడా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. వీటిని పట్టీల్లాగా కూడా యూస్ చేసుకోవాలి అనుకుంటే వీటిని పట్టీల్లాగా కూడా మేక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలానే చెంపసవరాలు అంటారు కదండి, సో అలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, అలాగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. నేనైతే బ్రేస్లెట్ చేస్తున్నాను, సో డిఫరెంట్ కలర్స్ తీసుకోవాల్సింది. బట్ నేనైతే 2 కలర్స్ ఉన్నాయి. ఈ క్రిస్టల్ బిల్లోనే 2 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సైడు జంప్ రింగ్స్ ఉంటుంది కదండి, 2 సైడ్స్ నేను జంప్ రింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. అలానే ఫిష్ హుక్ తీసుకొని యాడ్ చేయాలి ఒక సైడు. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరు షేర్ చేయట్లేదు, దయచేసి షేర్ చేయండి. మీరు అలా చేయటం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందండి. దయచేసి నా వీడియోస్ని కొంచెం చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన నెక్ చైన్ లాగా చాలా సింపుల్గా కూడా అలా కూడా మేక్ చేసుకోవచ్చు. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.